ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. ప్రియ సహోదర సహోదరులారా, మనం చూసినట్లయితే ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటకు వెళ్ళి, అంటే ఆయనను అప్పగింపబోచున్న ముందు ఈ జరిగిన సందర్భం అంటే మనం చూసినట్లయితే గెత్సేమనే తోటలో ఆయన ప్రభువు చింతాకాంతుడు అగుటకు తన పేతురును అదేవిధంగా జెబెదయి కుమారులను ఇద్దరిని తీసుకొని వెళ్తాడనమాట. ఆ సందర్భం మనం చూసినట్లయితే ప్రభువు ఎంతో చింతాక్రాంతుడు అగుటకు ఆయనతో కూడి తన శిష్యుల్ని ముగ్గురిని వెంటబెట్టుకొని తీసుకొని వెళ్తే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కునికి నిద్రిస్తూ ఉంటారు. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, అప్పటికే 2-3 సార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు నాతో కలిసి ప్రార్థించండి అని చెప్పని అంటున్నప్పటికీ వీళ్ళు నిద్రా వ్యవస్థలో గనుక అందుకని వాళ్ళు మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఏదో పనుల మీద పడి పని యొక్క భారం వలన దేవుని సమయానికి వేచించలేకపోతున్నాం. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుని నామాన్ని గణపరచాలి, దేవుని నామాన్ని స్తుతించాలి, దేవుని నామాన్ని ప్రార్థించాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఏ యొక్క సందర్భంలో ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడ ఏం చేస్తున్నా, నువ్వు మెలకువ కలిగి మనం యొక్క క్రైస్తవులం అని మనం గుర్తించుకొని దేవుని యొక్క విశ్వాసంలో ఎదిగిన ఒక క్రిస్టియన్ అని మనం గుర్తించుకొని విశ్వాసము కలిగి ఎక్కడున్న మెలకువ కలిగి నడుచుకోవాలి, మెలకువగా ప్రార్థన చేయాలి. ఆయనలో శోధనలో ప్రవేశించుకున్నట్లు మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాక్యాన్ని నిమిత్తం మన యొక్క పరివర్తన రావటకు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమమైన దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. నీ కృపను మాకు ఇచ్చావు, నూతనమైన దినాన్ని మాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి, మా ప్రియులకు మీరు తండ్రి జ్ఞాపకం చేసిన విధానంకై స్తోత్రాలు నాయనా. అయా తండ్రి, మేము శోధనలో ప్రవేశించుకున్నట్లు తండ్రి మెలకువ కలిగి అయా నీ యందు తండ్రి ప్రార్థన చేసే భాగ్యాన్ని కృపను మాకు ప్రభా. అయా తండ్రి, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా జయించే శక్తిని అయా తండ్రి నేను మాకు ఇవ్వు ప్రభా. సర్వాంగ కవచములను ధరించుకొని ఎల్లవేళలా నీ యొక్క క్రీస్తు సువార్తను మేము చాటి చెప్పే యొక్క నాదులుగా మమ్మల్ని లేవనెత్తు ప్రభా. నీకు స్తోత్రాలు నైనా. అన్ని విషయాలు నీ యొక్క సహాయాన్ని దయచేయండి, నీ కృపను దయచేయ ప్రభా. అయా తండ్రి నైనా, నేటి వాగ్దానాన్ని మేము ఆయా వాక్యానుసారంగా మేము నడుచుకునే భాగ్యాన్ని, ధన్యతను, యోగ్యతను మాకు ఇవ్వమని వేడుకుంటూ అయా తండ్రి మెలకువ కలిగి నీ యందు విశ్వాసకులుగా మేము జీవించలాగున చేయమని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.